వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ 2 విడత, పీఎం కిసాన్ 21వ విడత పథకం నిధులు భాగంగా జమ అయింది అని పేర్కొన్నారు. అల్లూరు జిల్లా అరకులోయ ఎంపీడీఓ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ విజయనగరం జోన్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సిఆర్ దొన్నుధర ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ 56,919 రూపాయలు అరకు నియోజకవర్గం రైతుల ఖాతాలలో 38,95,93,000 రూపాయలు కేంద్రం నుండి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రం నుండి నారా చంద్రబాబు నాయుడు ద్వారా రైతుల ఖాతాలలో నేరుగా పడుతుందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చిన సూపర్ 6 పథకాలు హామీల ద్వారా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. నా బాధ్యత నేను ఎక్కడ తెలియాలి అక్కడ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, తర్వాత ఇప్పుడున్న కొద్ది కాలము ఇప్పుడుగా 16-17 నెలలు తెలుగుదేశం పార్టీ వచ్చింది సార్. ఈ రోజుకి ఏ కార్యక్రమం తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మీటింగ్ ఎక్కడైనా ఒక ఇన్ఛార్జి గారు వచ్చినా లేదా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎంపీపీ సర్పంచ్ ఎవరు వచ్చినా మరి డిపార్ట్మెంట్ అనేది ఒక బంధము ఒక పరిష్కారం అనేది లేదు. మొన్న కూడా ఎండిఓ గారు లేరు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రతి హామీ ఈ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నది. ఒక పక్క అభివృద్ధి, సంక్షేమము, సుపరిపాలన, ఇది ఈ దిశగా దీనికి నాంది పలుకుతూ ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అన్ని విధాలుగా ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతులు మీరు ఒకటే, మన నియోజకవర్గం సంబంధించినటువంటి మనం వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో మన భూములకి ఎక్కువ సారవంతమైనటువంటి భూములు కూడా కావు. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు ఆదేశం ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి ఇది 2వ విడత కార్యక్రమం. ఇది మన అరకువేలి మండలంలో 8,933 మంది రైతులకు గాను 6,18,29,000 నిధులు ఈవేళ వాళ్ళ అకౌంట్లో మన పడుతుంది. అనంతగిరి మండలంలో 8,257 మంది రైతులకు 5,74,71,000 రూపాయలు. డుమ్మిరిగూడ మండలం 10,030 మంది రైతులకి 6,85,85,000 రూపాయలు. హుకుంపేట మండలం 12,359 మంది రైతులకి 8,16,88,000 రూపాయలు. పెదబైల్ మండలం 9,697 మంది రైతులకు 6,67,39,000 రూపాయలు. అలాగే ముంచిపూడి మండలం 7,649 మంది రైతులకు 5,32,81,000 రూపాయలు. మొత్తం 56,919 మంది రైతులకు 38,95,93,000 రూపాయలు ఇవాళ మనం రైతుల అకౌంట్కి డబ్బులు జమ. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం ఒక పక్క కష్టకాలంలో ఉంది. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, ఖజానా ఖాళీ చేసినటువంటి పరిస్థితి, ఎన్ని ఇబ్బందులున్నా మన కూటమి ప్రభుత్వం గతంలో ఏదైతే సూపర్ 6లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇచ్చినటువంటి ప్రతి హామీ ఇవాళ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమము ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క చేస్తూ సుపరిపాలనకి నాంది పలికినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో రైతులందరూ
మా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అన్నదాత సుఖీభవ రెండో విడత కార్యక్రమం. ఈ రెండో విడతలో మా అరకువేలి నియోజకవర్గంలో సుమారు 56,919 మంది రైతులకు గాను 38,95,93,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే అరకువేలి మండలంలో 8,933 మందికి 6,18,29,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి జమ చేయడం జరిగింది. అలాగే అనంతగిరి మండలం 8,257 మందికి గాను 5,74,71,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి జమ చేయడం జరిగింది. అలాగే డుమ్రిగూడ మండలంలో 10,030 మందికి 6,85,85,000 రూపాయలు. ఉకుంపేట మండలం 12,359 మందికి 8,16,88,000. పెదబైలు మండలం 9,697 మందికి 6,67,39,000 రూపాయలు. ముంచింపూట్ మండలం 7,643 మందికి 5,32,81,000 రూపాయలు. మొత్తం కలిసి 39,95,93,000 రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది రెండో విడత. కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆయన కోరిక, రైతుల కళ్ళలో ఆనందం చూడాలి, రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రైతులకి ఏ విధమైనటువంటి కష్టం రాకూడదు, రైతులకి ఈ ప్రభుత్వం అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ పథకం రైతులకి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయంగా రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకం సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎంత కష్టమున్నా, ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సూపర్ 6లో ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో అందులోన రైతులకి సంబంధించినటువంటి రైతులకి కష్టం రాకూడదు, వ్యవసాయంలో రైతులకి ఆదుకోవాలనే ఒక లక్ష్యంతో ఇవాళ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అన్నదాత సుఖీభవ ఇవాళ ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతుల యొక్క సంక్షేమం చూసే ప్రభుత్వం. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి విషయంలో రైతులకు ఎల్లప్పుడూ ఎటువంటి కష్టం రాకుండా మా ముఖ్యమంత్రి గారు, మా కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి రైతులకి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్న